నమస్తే వెల్కమ్ టు 10 Max. మార్చికి రిలీజ్ డేట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా ఏప్రిల్లో వస్తానని అనౌన్స్ చేశారు రాజాసాబ్. ఇక వచ్చే సంక్రాంతికి ఇప్పుడే కర్చీఫ్ వేసేసుకున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాలు రిలీజ్ అయ్యే రోజు కోసం జనాలు ఒక పక్క వెయిట్ చేస్తుంటే అసలు రిలీజ్ డేట్ ని అందుకుంటాయా అని టెన్షన్ పడుతున్నారు మేకర్స్. నిజంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ డేట్ ని రీచ్ అవ్వలేవా? ప్యారలల్ గా 2-3 సినిమాలు చేస్తున్న ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ కాస్ట్ తో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లేటెస్ట్ గా అనుపమ్ ఖేర్ కూడా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఫౌజీ మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా మీద మొన్నటి వరకు అసలు షూటింగ్ జరుగుతుందో లేదో అనుకున్నారంతా. కానీ ఆ డౌట్స్ ని క్లారిఫై చేస్తూ విశ్వంభర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోందని, మెగాస్టార్ పై ఎంట్రీ సాంగ్ షూట్ చేస్తున్నామని పోస్ట్ చేసింది టీమ్. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 షూటింగ్ కూడా ఫుల్ ఫేజ్ లో జరుగుతోంది. స్టార్ట్ చేయడానికి టైం తీసుకున్న బోయపాటి సెట్స్ మీదకెళ్లాక మాత్రం ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతోంది. మేలో సినిమా రిలీజ్ అనౌన్స్ చేసిన రవితేజ ఆ రిలీజ్ డేట్ ని అందుకోవడానికి బాగా కష్టపడుతున్నారు. రవితేజ స్టైల్ మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ జాతర సినిమా షూటింగ్ అరకులో జరుగుతోంది. నాని, శైలేష్ కొలను డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతుంది. అందరూ అనుకున్న టైంకి సినిమాని రిలీజ్ చేయాలని స్పీడ్ గా షూటింగ్ చేస్తుంటే విజయ్ దేవరకొండ మాత్రం మార్చి నుంచి సినిమాని మేకి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు రిలీజ్ కి కాస్త టైం దొరికింది కాబట్టి ఇంకా సినిమాని చెక్కే పనుల్లో బిజీగా ఉంది టీం. విజయ్, గౌతమ్ కాంబినేషన్ లో చేస్తున్న ఈ కింగ్డమ్ షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ వైజాగ్ లో జరుగుతోంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా, హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా సంబరాల ఏటిగట్టు షూటింగ్ తుక్కుగూడలో జరుగుతోంది. సాయి ధరమ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దాదాపు 100 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. సూర్య తమిళ హీరో అయినా తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, క్రేజ్ కూడా ఉంది. దాంతో సూర్య స్ట్రైట్ తెలుగు మూవీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే లేట్గా అయినా లేటెస్ట్ గా వస్తున్నారు సూర్య. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఒకటి కాదు, ఏకంగా 2 సినిమాలు అనౌన్స్ చేయబోతున్నారు. మరి సూర్య చందు మొండేటితో పాటు బోయపాటికి ఓకే చెప్పారా? సూర్య తెలుగు సినిమా చేయాలన్న డిమాండ్ ఎక్కువైపోయింది. దీనికి తోడు సూర్య తమ్ముడు కార్తీ తెలుగులో సినిమాలతో పాటు తెలుగులో ఫ్లూయెంట్ గా మాట్లాడడం, తమిళ్ డబ్బింగ్ సినిమాలకు తెలుగులో తనే వాయిస్ ఇవ్వడంతో సూర్య మీద తెలుగు మూవీ ప్రెషర్ కాస్త ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. దాంతో టాలీవుడ్ లో స్ట్రైట్ మూవీ కోసం ప్రయత్నాలు స్పీడప్ చేశారు సూర్య. సూర్య తెలుగులో సినిమాలు చేయాలని చాలా సీరియస్ గా అనుకున్నారో లేదో ఇలా ఒకటి కాదు 2 సినిమాలు ఓకే అయిపోయినట్టు తెలుస్తోంది. తెలుగులో స్ట్రైట్ మూవీ చేయడానికి కరెక్ట్ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్న సూర్యకి వెంకీ అట్లూరి స్టోరీ చెప్పారు. ఆ స్టోరీకి ఓకే చెప్పడంతో ఈ సమ్మర్లోనే సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. తమిళ్, మలయాళ హీరోలు ధనుష్, దుల్కర్ సల్మాన్ తో సార్, లక్కీ భాస్కర్ సినిమాలు చేసి మంచి హిట్ అందుకున్న వెంకీ అట్లూరికే ఓకే చెప్పారు సూర్య. సూర్య వెంకీ అట్లూరి సినిమాతో పాటు గీతా ఆర్ట్స్ లో కూడా సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే గీతా ఆర్ట్స్ సూర్య డేట్స్ తీసుకున్నారు. అంతకుముందే బోయపాటితో కూడా సినిమా చేద్దామని ఫిక్స్ అయిన అల్లు అరవింద్ బోయపాటి, సూర్య కాంబినేషన్ సెట్ చేద్దామనుకున్నారు. కానీ బోయపాటి అఖండ 2కి షిఫ్ట్ అయిపోయారు. సో ఈ డేట్స్ ని లేటెస్ట్ గా నాగ చైతన్యకి 100 కోట్ల సక్సెస్ ఇచ్చిన చందు మొండేటికి ఇద్దామని డిసైడ్ అయ్యారు అల్లు అరవింద్. అది కూడా 300 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాని ప్లాన్ చేస్తున్నట్టు పబ్లిక్ గానే చెప్పారు చందు మొండేటి. ఇప్పటికే సూర్యకి కథ చెప్పిన చందు త్వరలోనే ఈ సినిమా పనుల్ని కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా సూర్య ఒక స్ట్రైట్ సినిమా అయినా చేస్తే బావుండు అనుకుంటున్న ఫ్యాన్స్ కి ఇప్పుడు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారు. రష్మిక సౌత్ హీరోయినే, కానీ ప్రెజెంట్ బాలీవుడ్ మొత్తం రష్మిక జపం చేస్తున్నారు. రష్మిక డేట్స్ కోసం వెంట పడుతున్నారు. ఇప్పటికే నేషనల్ క్రష్ గా బాలీవుడ్ జనాల్ని తన క్రేజ్ తో క్రష్ చేసేస్తున్న రష్మిక బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పట్టంతో తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే బాలీవుడ్ లో వరుసగా ఛాన్స్లు దక్కించుకుంటున్న రష్మిక ఇక సౌత్ లో సినిమాలు చేయడం కష్టమేనా? రష్మిక ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ సక్సెస్ కొట్టిన హీరోయిన్ లేదు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. వరుసగా హిట్ల మీద హిట్లు, అది కూడా మామూలు కాదు. 1000 కోట్ల కలెక్షన్లతో 2 సినిమాలు. ఆ 2 సినిమాల సక్సెస్ ఎంజాయ్ చేస్తూ ఉండగానే మరో లేటెస్ట్ రిలీజ్ చావా బ్లాక్ బస్టర్ హిట్. ఇలా బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలతో బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ అయిపోయింది రష్మిక. 2023లో యానిమల్ 1000 కోట్లు,
2024 పుష్ప 2 2000 కోట్లు, 2025 చావా ఇప్పటికే 100 కోట్లు దాటేసి హిట్ కొట్టింది. ఇలా వరుసగా సంవత్సరానికో బ్లాక్ బస్టర్ హిట్ కొడుతూ హిందీలో తన ఫౌండేషన్ ఫుల్ స్ట్రాంగ్ గా వేసేసుకుంది రష్మిక. మరి ఈ లక్కీ చామ్ ని బాలీవుడ్ మేకర్స్ అంత ఈజీగా వదులుకుంటారా? ఇప్పటికే సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తున్న రష్మికకి బాలీవుడ్ లో వరుస ఆఫర్లు రావడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. రష్మిక సౌత్ హీరోయిన్ అయినా 4-5 ఏళ్ల నుంచి బాలీవుడ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. అందుకే వరుసగా అక్కడ సినిమాలు చేస్తూనే ఉంది. నిజానికి ప్రస్తుతం సౌత్ మూవీస్ కంటే బాలీవుడ్ సినిమాలే ఎక్కువ ఉన్నాయి రష్మికకి. చావా టైంలో రష్మిక చేసిన ప్రమోషన్స్ కే సగం ఫిదా అయిపోయింది బాలీవుడ్. కాలికి ఫ్రాక్చర్ అయినా సరే సినిమాని ప్రమోట్ చేయడంలో రష్మిక ప్యాషన్ చూసి ఇంప్రెస్ అయ్యారు అందరూ. ఇక సినిమా కూడా సూపర్ హిట్ అయ్యేసరికి రష్మిక గోల్డెన్ లెగ్ అయిపోయింది బాలీవుడ్ లో. దాంతో రష్మిక బిజీ అవడం ఖాయంగా కనిపిస్తోంది. సౌత్ అమ్మాయిగా బాలీవుడ్ లో బిజీ అవడం సంగతి అటుంచితే సౌత్ ఆడియన్స్ కి రష్మిక దొరకడం మాత్రం కాస్త కష్టమే అనిపిస్తోంది. వరుసగా హిందీ సినిమాలు చేస్తున్నప్పుడు ఇక తెలుగు సినిమాలకు రష్మిక ఛాన్స్ ఎలా ఇస్తుందో, తనకు స్టార్ ఇమేజ్ తెచ్చిన సౌత్ ని స్పెషల్లీ టాలీవుడ్ ని ఎలా కంటిన్యూ చేస్తుందో చూడాలి. బ్రేక్ తీసుకోకుండా సినిమాలు చేయటమే పనిగా పెట్టుకున్న హీరో ఒకరు, రిలీజ్ డేట్ ని రీచ్ అవ్వటానికి సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్న హీరో మరొకరు. రిలీజ్ డేట్ మార్చుకుని రిలాక్స్డ్ గా షూటింగ్ చేస్తున్నారు ఇంకో హీరో. ఇలా హీరోలు మాత్రం ఫుల్ బిజీగా ఉన్నారు. మరి ఎవరు ఎక్కడ షూటింగ్ చేస్తున్నారు, షూటింగ్ డీటెయిల్స్ ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. సీజన్ చూసుకుని సినిమాల రిలీజ్ డేట్లు అనౌన్స్ చేశారు, కానీ రిలీజ్ అవుతుందో లేదో అన్న క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు స్టార్ హీరోలు. ఇలా 4 ఏళ్ల నుంచి హరిహర వీరమల్లు కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు జనాలు. అదిగో వస్తోంది ఇదిగో వస్తోందని టీం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం, ఆడియన్స్ వెయిట్ చేయడం జరుగుతోంది. కానీ సినిమా మాత్రం థియేటర్లలోకొచ్చింది లేదు. మార్చి 28న ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ అని పోస్టర్లేస్తున్నారు, కానీ అసలు ఇంకా సినిమా షూటింగే కంప్లీట్ కాలేదని, పవన్ కళ్యాణ్ పోర్షన్ ఇంకా బ్యాలెన్స్ ఉందని, ఒకవేళ ఆయన షూట్ చేసినా ఇంకా బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుందని న్యూస్. ఇంకా హైదరాబాద్ ముచ్చింతల్లో షూటింగ్ జరుపుకుంటున్న హరిహర వీరమల్లు మార్చి 28న రిలీజ్ అయ్యే ఛాన్స్ మాక్సిమం లేదన్న టాక్ వైరల్ అవుతోంది. ప్రభాస్ రాజాసాబ్ మూవీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 2 ఏళ్ల నుంచి వర్క్ ప్రాసెస్ లోనే ఉన్న ఈ సినిమా ఇంకా రిలీజ్ డేట్ ని రీచ్ అవడానికి ఆపసోపాలు పడుతోంది. లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ అవుతుందంటూ వస్తున్న రాజాసాబ్ సినిమా ఇంకా రిలీజ్ అవుతుందా లేదా అన్న డైలమాలోనే ఉంది. ఎందుకంటే అదే డేట్ కి మరికొన్ని సినిమాలు రిలీజ్ చేయడం, ఇంకా పెద్దగా ప్రమోషన్ కంటెంట్ ని పోస్ట్ చేయకపోవడంతో ఈ డౌట్స్ పీక్స్ కి చేరాయి. దీనికి తోడు ఇంకా షూటింగ్ అవ్వకపోవడంతో రాజాసాబ్ ఏప్రిల్ 10th కి రావడం కష్టమే అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా అజీజ్ నగర్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలు రిలీజ్ డైలమాలో ఉంటే లేటెస్ట్ గా ఎన్టీఆర్ సినిమా కూడా ఈ లిస్ట్ లో జాయిన్ అయ్యింది అంటున్నారు జనాలు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా భారీ బడ్జెట్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. లాస్ట్ ఇయర్ ఎండ్కి స్టార్ట్ అవ్వాల్సిన ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకెళ్లలేదు. అయితే ఈ వారంలోనే సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతోందని, అందులో ఎన్టీఆర్ లేకుండానే షూట్ జరగబోతోందని తెలుస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఇంకా వార్ 2 షూటింగ్ లోనే బిజీగా ఉన్నారు. అనుకున్న రోజుల కన్నా వార్ 2 షూటింగ్ ఎక్కువ టైం పడుతూ ఉండడంతో ప్రశాంత్ నీల్ షూట్ కి ఎన్టీఆర్ లేట్ అవుతాడని, మార్చిలోనే జాయిన్ అవుతారని టాక్. దాంతో వచ్చే జనవరికి రిలీజ్ డేట్ ఇచ్చిన ఈ సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అంటున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఆగస్టులో రిలీజ్ అయ్యే వార్ 2 ప్రమోషన్లకి కూడా టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత ఫాస్ట్ గా షూట్ చేసినా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ లాంటి కాంబినేషన్ లో భారీ సినిమాని 10 నెలల్లో షూట్ చేసి రిలీజ్ చేయడం పెద్ద టాస్కే అంటున్నారు జనాలు. కాశీ వెళ్ళొచ్చిన విజయ్ దేవరకొండ, 100 కోట్లు కొట్టిన నాగ చైతన్య, అనుష్క అదే రోజు వస్తుందంటున్న క్రిష్, క్రేజీ ప్రమోషన్స్ చేస్తున్న సందీప్ కిషన్, మద్రాసి అనౌన్స్ చేసిన శివకార్తికేయన్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఎప్పుడు బోల్డ్ కామెంట్స్ తో లైమ్ లైట్ లో ఉండే విజయ్ దేవరకొండ తనలోని రిలీజియస్ యాంగిల్ చూపించారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి ప్రయాగ్రాజ్, కాశీ వెళ్ళొచ్చాను అంటూ పోస్ట్ చేశారు విజయ్. బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన డాకు మహారాజ్ మూవీ ఈ నెల 21 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో చందు మొండేటి డైరెక్షన్ లో రిలీజ్ అయిన తండేల్ మూవీ 100 కోట్లు కలెక్షన్లు సాధించింది. నాగ చైతన్య కెరియర్ లో 100 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీగా నిలిచింది తండేల్.
అనుష్క లీడ్ రోల్లో క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ ఘాటి ఏప్రిల్ 18న రిలీజ్ అవ్వదంటూ వస్తున్న వార్తలకి చెక్ పెట్టింది టీం. ముందు అనౌన్స్ చేసినట్టే ఏప్రిల్ 18నే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చింది టీం. సందీప్ కిషన్, రీతు వర్మ కాంబినేషన్ లో నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో శివరాత్రికి థియేటర్లలోకి వస్తున్న మజాకా మూవీ ప్రమోషన్లు కొత్తగా చేస్తోంది టీం. లేటెస్ట్ గా షూటింగ్ స్పాట్ కి ఆడియన్స్ ని తీసుకెళ్లి సాంగ్ ని లైవ్ పిక్చరైజ్ చేస్తూ సరికొత్తగా ప్రమోట్ చేసింది యూనిట్. శివకార్తికేయన్ బర్త్డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. శివకార్తికేయన్ 75వ సినిమాగా వస్తున్న పరాశక్తి నుంచి మేకింగ్ వీడియోతో పాటు మురుగదాస్తో మదరాసి మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనుపమ, ప్రదీప్, కయాదు లీడ్ రోల్స్ లో ఫిబ్రవరి 21న రిలీజ్ అవుతున్న సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.